Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 3rd December and 4th December. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో ఏంటనేది కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. సో లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ అన్నా సరే, లైక్ లిక్విడిటీ గురించి లైక్ మీకు బేసిక్స్ టు అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్లోనే మీకు టీచింగ్ చేయబడడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోసం డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ మార్కెట్ నడిచింది, ఎలా ఎంట్రీస్ వచ్చాయి ఏంటనేది డిస్కస్ చేసుకుని రేపటి గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే లైక్ మార్కెట్ అనేది ర్యాలీ అయినా సరే నాకు ఒక్క ఎంట్రీ కూడా రాలేదు. ఒక్క ఎంట్రీ కూడా రాలేదు. ఏంటి ఇంత పెద్ద ర్యాలీ అయింది, ఎంట్రీ కూడా రాకపోవడం ఏంటి అంటే, మనం లైక్ మీకు చెప్తాను కదా, మనం ఎంట్రీస్ తీసుకుంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో ఎంట్రీ వస్తేనే ఎంట్రీ తీసుకుంటాను తప్ప లేకపోతే తీసుకోనమాట నేను ఎంట్రీ అనేది. సో లైక్ ఓకే, అనలైజ్ చేసుకుందాం. అనలైజ్ చేసుకుంటే నేను మీకు ఏం చెప్పాను, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే లైక్ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే సినారియో చెప్పాను. అంటే గ్యాప్ డౌన్, గ్యాప్ అప్, ఫ్లాట్ సినారియోస్ అన్నీ చెప్పాను. కాకపోతే ఇక్కడ ఏమైంది, గ్యాప్ అప్ సినారియో. సో గ్యాప్ అప్ సినారియో తగ్గట్టు మనం మాట్లాడుకుంటాం అన్నమాట. గ్యాప్ అప్ అయిపోతే ఏం చెప్పాను మీకు, ఇది ఏమవుతుంది, లైక్ ఇది ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది అని చెప్పాను. ఈ ఏరియా ఆర్డర్ బ్లాక్ అవుతుంది, లైక్ మార్కెట్ ఒక గ్యాప్ అప్ ఇక్కడ అయ్యి ఓకే. సో మార్కెట్ దీన్ని టెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం, లేదా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసుకొని టార్గెట్ ఈ ఏరియా వరకు ఇలా పెట్టుకుంటాం అని చెప్పాను అనమాట. అక్కడ 30 minutes టైం ఫ్రేమ్ బేరిష్ అండ్ గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. సో అక్కడ వరకే అన్నమాట. ఓకే, అయితే ఆ సినారీ ఏం జరగలేదు. మార్కెట్ ఇక్కడ వచ్చి రన్ అయిపోయింది. రన్ అయిపోతే దాని తగ్గట్టే బుల్లిష్ ఎంట్రీస్ తీసుకుంటాం, బట్ స్మాల్ టార్గెట్స్ ఉంటాయన్నమాట. అయితే మనకి ఎక్కడ ఎంట్రీస్ వచ్చాయి ఏంటనేది ఒకసారి చూసుకుందాం. అయితే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇప్పుడు చూసుకుందాం. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ అనేది ఎర్లీ మార్నింగ్ ర్యాలీ అవుతుందన్నమాట. ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. బట్ స్టిల్ మీరు ఈ ఎంట్రీ నేను తీసుకోమంటారంటే నేను ఈ ఎంట్రీ తీసుకోను. ఓకే, ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది, బట్ స్టిల్ నేను ఎంట్రీ సజెస్ట్ చేయను. బికాస్ కింద ఎటువంటి టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్ మనకి లేదన్నమాట. ఓకే, సో ఆ ఎంట్రీ అనేది నేను సజెస్ట్ చేయను. అయితే తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్. ఇక్కడ దీన్ని టచ్ చేసి ఉంటే బాగుంది. లైక్ ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి ఇప్పుడు ఇలా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది అనుకోండి, ఈ 1 minute టైం ఫ్రేమ్లో ఈ హైని ఇలా బ్రేక్ చేస్తుంటే తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్లో ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ అయ్యేవాడిని. బట్ స్టిల్ ఆ ఛాన్స్ కూడా మనకు అవ్వలేదు. ఇక్కడ కూడా మళ్ళీ ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయిపోయింది అనమాట. సో ఈ ఎంట్రీ కూడా నేను సజెస్ట్ చేయను దీనికి, బికాస్ కింద దీన్ని టచ్ చేయలేదు. దీన్ని టచ్ చేసి ఇలా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చి ఉంటే మనం నమ్మేవాళ్ళం అనమాట. ఓకే, సో ఒకవేళ మళ్ళీ మార్కెట్ రిట్రేస్మెంట్ ఇచ్చి ఇక్కడ ఎంట్రీ మీరు తీసుకుంటారా అంటే నేను మళ్ళీ తీసుకోను అనమాట. అయితే ఒకటి లైక్ మళ్ళీ ఇప్పుడు మార్కెట్ అనేది అక్కడ కూడా మనకి ఛాన్స్ ఇవ్వకుండా, అక్కడ కూడా ఎంట్రీ ఛాన్స్ ఇవ్వకుండా లైక్ మార్కెట్ అనేది అప్ సైడ్ ర్యాలీ అయిపోతుంది. మళ్ళీ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. అయితే ఈ లోపు ఏమైందంటే మనకి ఓవరాల్ ఇక్కడ సప్లై అనేది వచ్చేస్తుంది అనమాట, ఇంబ్యాలెన్స్ సప్లై అనేది వచ్చేస్తుంది. సో అయితే మీకు ఇక్కడ లైక్ ఇది కూడా ఈ ఎంట్రీ లైక్ ఇప్పుడు ఉంది చూడండి, ఇక్కడ ఇండ్యూస్మెంట్, ఇక్కడ పుల్ బ్యాక్ని క్రాస్ చేసి ఇక్కడ ఇండ్యూస్మెంట్, ఈ ఎంట్రీ కూడా మనం తీసుకోకూడదు అనమాట మార్కెట్లో. ఈ ఎంట్రీ కూడా మనం అంటే ఎందుకు ఎంట్రీ తీసుకోవద్దు అంటున్నానంటే దాని కన్ఫర్మేషన్స్ లేవు. ఓకే, క్లియర్గా కనిపిస్తుంది కదా, లైక్ చూడండి ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. సేమ్ ఇలాగే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇక్కడ కూడా. ఓకే, సో అట్ ద సేమ్ టైం సప్లై ఉంది, దాన్ని టచ్ చేసి వస్తుంది కాబట్టి ఎంట్రీ అనేది మనం తీసుకోకూడదు. అయితే ఇంకోటి లైక్ ఇక్కడ మనకు చూసుకుంటే ఇది ఫెయిల్ అయింది కదా. ఓకే, ఇది ఫెయిల్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి రివర్స్ అయిపోయింది. అయితే సింగిల్ క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్లోని సింగిల్ క్యాండిల్లో అంటే ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయ్యి 5 minutes టైం ఫ్రేమ్లో ఇండ్యూస్మెంట్ అయ్యింది అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, పుల్ బ్యాక్ 5 minutes టైం ఫ్రేమ్లో ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయిందన్నమాట. అయితే బ్రేక్ అయ్యి అప్ సైడ్కి క్లోజ్ అయిపోయింది. 15 minutes టైం ఫ్రేమ్లో కూడా అప్ సైడ్ క్లోజ్ అయింది. ఇదిగోండి బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయింది. సో ఇక్కడ ఎంట్రీ కూడా తీసుకోమంటారంటే ఇది కూడా నేను సజెస్ట్ చెయ్యను, బికాస్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనేది ఉండిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు టార్గెట్ వచ్చి ఉండొచ్చు, లైక్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకున్న టార్గెట్ ఇక్కడ వరకు ఉండొచ్చు. బట్ స్టిల్ నేను ఈ ఎంట్రీ కూడా సజెస్ట్ చేయను. అందుకే మీకు ఏంటంటానంటే లైక్ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ రాలేదు ఈరోజు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో అందుకే నేను లైక్ ర్యాలీ వచ్చేసినా సరే పరిగెట్టను. నాకు మల్టిపుల్ వేస్లో కన్ఫర్మేషన్ వచ్చి ఎంట్రీ దొరికితేనే నేను ఎంట్రీ తీసుకుంటాను. ఒకవేళ స్టాప్లో హిట్ అయినా పర్లేదు, నాకు కన్ఫర్మేషన్స్ అనేవి కావాలన్నమాట. ఓకే, సో అది ఈరోజు మనకు చూసుకుంటే ఈరోజు మార్కెట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకున్న ఎంట్రీస్
తీసుకున్నా అలా ఉన్నాయన్నమాట. బట్ స్టిల్ ఆ ఎంట్రీస్ అవ్వకూడదు. ఓకే, ఒకవేళ మీకు మళ్ళీ అర్థం కాకపోతే బ్యాక్కి వెళ్ళి ఒకసారి వీడియోకి బ్యాక్ వెళ్ళి చూడండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసిన ఏంటనేది. ఇక్కడ ఎంట్రీ పాసిబుల్, ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు, ఇక్కడ స్టాప్ లాస్ ఇది ఎంట్రీ తీసుకోకూడదు, బికాస్ ఇక్కడ సప్లైని టచ్ చేసి వస్తుంది. అట్ ద సేమ్ టైం దీనికి కన్ఫర్మేషన్ లేదు. ఓకే, అదే దీన్ని టచ్ చేసింది అనుకో, ఇక్కడ ఉందా, ఇక్కడ దీన్ని టచ్ చేసి ఇది ఇలా అప్ సైడ్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చి ఉంటే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసేవాళ్ళం, కానీ దాన్ని టచ్ చేయలేదు. ఇంబ్యాలెన్స్లు అనేవి కింద ఉండిపోయామాట. ఓకే, సో అందుకే ఈ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఒకవేళ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏదంటే సింగిల్ లైక్ ఏంటంటే ఇది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఈ కింద లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఈ ఎంట్రీ నమ్మచ్చు కదంటే ఈ ఎంట్రీని కూడా నేను నమ్మనమాట. కింద ఇది ఉంది చూడండి, కింద నీ ఇంబ్యాలెన్స్ని ఫిల్ చేస్తేనే మనం నమ్మాలన్నమాట. ఓకే, రైట్, బాగానే ఉంది. అయితే మీకు ఇక్కడ టార్గెట్ కూడా వచ్చిండొచ్చు, అదే లైక్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి 5 minutes టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ ప్రకారం టార్గెట్ వచ్చిండొచ్చు. బట్ స్టిల్ ఇది కూడా నేను లైక్ ఏంటంటే తీసుకోవద్దని చెప్తాను అనమాట. ఒకవేళ తీసుకున్నా సరే చాలా స్లోగా మూవ్ అయింది, మీకు ఆప్షన్ ప్రైస్ పెద్దగా పెరగవచ్చు. బట్ స్టిల్ ఓకే, ఏదైనా సరే అది ఎంట్రీ కాదు, మనం దాన్ని సజెస్ట్ చేయం. అయితే ఈరోజు సంగతి అనమాట. సరే, రేపటి సంగతి చూసుకుంటే రేపైతే చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుందాం. ఇక్కడ పుల్ బ్యాక్ ఇది అనమాట. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం పుల్ బ్యాక్ ఇదే. ఇక్కడ ఈరోజు ఇండ్యూస్మెంట్ ఇక్కడ అయ్యిందన్నమాట. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం కూడా ఇండ్యూస్మెంట్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ టార్గెట్ ఇచ్చింది. అయితే మీరు అనొచ్చు ఇది ఆర్డర్ బ్లాక్ కదా అని చెప్పేసి, నేను ఈ ఎంట్రీ తీసుకోవద్దని చెప్తాను. లైక్ ఏంటంటే ఇప్పుడు రేపు ఇక్కడ ఓకే ఇది ఆర్డర్ బ్లాక్ కింద తీసుకోవద్దు. ఓకే, ఎందుకు అంటే రీజన్స్ చెప్తాను. బికాజ్ నాకు ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనేది ఉండిపోయింది ఇంకా. ఓకే, ఈ ఇంబ్యాలెన్స్ అనేది ఉండిపోయింది. సో రేపు పొద్దున్న లైక్ ఏంటంటే ఇప్పుడు నాకు ఫ్లాట్గా ఓపెన్ అయింది మార్కెట్ అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయిపోతే నాకు ఈ లో బ్రేక్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ లిక్విడిటీ ఏరియా ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఇది బ్రేక్ అయిపోయి ఓకే బ్రేక్ అయ్యి దీన్ని టచ్ చేయాలన్నమాట. ఓకే, దీన్ని టచ్ చేసి ఒక క్యాండిల్ లైక్ ఏంటంటే సింగిల్ క్యాండిల్లోనే అప్ సైడ్ క్లోజ్ అయిపోతే, లైక్ బ్రేక్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం సింగిల్ క్యాండిల్లోనే అప్ సైడ్ క్లోజ్ అయిపోతే మాత్రం లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. ఇక్కడ నుంచి మనం పెద్ద టార్గెట్ పెద్ద టార్గెట్ అంటే చెప్తాను లైక్ ఎలా పెట్టుకుంటూ ఉంటుంది. ఇలా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్ ర్యాలీ అయ్యి ఓకే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఇలా బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయినా ఐదర్ ఫస్ట్ ఒక క్యాండిల్ అయినా లేదా ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయినా సరే మనకి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా జరగాలన్నమాట. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగితేనే అప్పుడు మనం ఏంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ నమ్ముతాం. సో ఇక్కడ నుంచి బుల్లిష్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం. ఐదర్ మనకి ఇక్కడ లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లైక్ ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఏంటంటే ఇప్పుడు ఇలా బ్రేక్ అవుతుంది కదా, ఇలా అప్ సైడ్ క్లోజ్ అయినంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ విక్ అలా స్టాప్ లాస్ వచ్చి ఎంట్రీ అవ్వచ్చు, అప్ సైడ్కి ర్యాలీ అవ్వచ్చు. లేదంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం అప్ సైడ్ ర్యాలీ అవుతుంటుంది కదా, ఇండ్యూస్మెంట్ అయ్యి లేకపోతే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది కదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినప్పుడు రివర్స్లో మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అవ్వడం. ఓకే, లేదంటే అప్ సైడ్ అలా ట్రావెల్ అవుతుంటుంది కదా, అప్ సైడ్లోని ఏదైనా ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవడం. ఓకే, సో లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఎంట్రీ వస్తే ఆ ఎంట్రీ ప్లాన్ చేయడం. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. సెకండ్ టార్గెట్ ఎక్కడి వరకు వెళ్ళిపోవచ్చు అంటే ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది. ఓకే, ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. థర్డ్ టార్గెట్ కూడా వెళ్తుంది, బట్ ఇక్కడ రిట్రేస్మెంట్స్ అని వస్తాయన్నమాట. మీకు ఆప్షన్స్ డీకే టార్గెట్స్ ట్రైల్ చేసుకోండి. టార్గెట్ కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వండి, టార్గెట్స్ అనేవి ట్రైల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటే టోటల్గా ఇంక మనం బుల్లిష్ సైడే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మనం ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయితే ఇంకా మనం బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, సో అది లేదు గ్యాప్ డౌన్ అయినా సరే, ఈ గ్యాప్ డౌన్ అయినా సరే, ఇక్కడ గ్యాప్ డౌన్ అయినా సరే ఫస్ట్ క్యాండిల్ పైకి వచ్చేయాలి. ఫస్ట్ క్యాండిలే పైకి వచ్చేయాలన్నమాట ఇలాగ. ఓకే, ఫస్ట్ క్యాండిల్ పైకి వచ్చేయాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇది అవ్వాలన్నమాట. ఇది ఉంది చూడండి, ఇది బ్రేక్ చేయాలి. బికాస్ గ్యాప్ డౌన్ అయిపోతే నీకు అక్కడ మన చార్ట్ అనేది ఉండదు. సో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ హై ఇదే ఉంటుంది అనమాట. సో ఇది బ్రేక్ చేస్తేనే మన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ వస్తుంది అనమాట. సో ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనం అప్ సైడ్ మళ్ళీ బుల్లిష్ సైడ్ సేమ్ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట మనకి. ఓకే, సో అది ఓకే. ఏదైనా సరే ఫస్ట్ క్యాండిల్ లైక్ ఏంటంటే 1 or 2 క్యాండిల్స్ లోపు ఈ లో ఉంచుకోండి, ఈ లో స్వీప్ చేసి పైకి వచ్చేయాలన్నమాట మార్కెట్ అనేది. లేదు మనకి ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరగలేదు, ఇలా బ్రేక్ లైక్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ పైకి వెళ్ళింది బట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరగలేదు, మీరు ఎంట్రీ తీసుకోవద్దు. అది మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ క్యాండిల్ అంటే ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ కానీ ఈ లో బ్రేక్అవుట్ అయితే ఇంకా మనం పీఈ సైడ్ ట్రేడ్ చేసుకుంటాం అన్నమాట.
ఓకే, పీఈ సైడే వచ్చేస్తాం అన్నమాట. సో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఏదైనా ఇండ్యూస్మెంట్ ఎంట్రీసో లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ ఏ వస్తే అవి ప్లాన్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్తాం అన్నమాట. ఏదైనా సరే నేను దీని మీద షూర్గా ఉన్నాను అనమాట. లైక్ ఏంటంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి పైకే వెళ్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మార్కెట్ సినారియోస్ బట్టి సిగ్నల్స్ నేను అలా అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. డే టైం ఫ్రేమ్లో అయితే లైక్ క్యాండిల్ బాగానే ఉంది. నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్లోని మనకి ఏం లేదు, సేమ్ అన్ని టైం ఫ్రేమ్లో ఒకలా ఉంది. సో ఏదైనా సరే నేనైతే ఈ లిక్విడిటీ మీద 70% బెట్టింగ్స్ అయితే వేద్దాం. అంటే బెట్టింగ్స్ సారీ ఆ పదం వాడకూడదు. లైక్ ఏంటంటే నా టోటల్ ఫేర్ రేపు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మీద పెడదాం అనుకుంటున్నాను. అవుతుందని కూడా అనుకుంటున్నాను. బట్ స్టిల్ 70% ఇస్తున్నాను. 100% టార్గెట్, 100% అనాలిసిస్ రైట్ అయిపోతుందని చెప్పాను. పాసిబిలిటీస్ జరుగుతాయి. రేపు జరిగే సిచ్యువేషన్ బట్టి నాకు ఎలా మేనేజ్ చేసుకోవాలి ఏంటనేది నాకు తెలుసు. బట్ మీరు కూడా మీకు ఐడియా ఉంటే చేసుకోండి. లేదంటే మీకు ఏదైతే అనాలిసిస్ ఉందో, మీకు ఏదైతే మార్కెట్ వచ్చో దాన్ని బట్టి లైక్ ఏంటంటే చేసుకోండి. బట్ స్టిల్ లైక్ ఏంటంటే ఒక అనాలిసిస్ మీకు లిక్విడిటీ అనాలిసిస్ వస్తుంది అనమాట ఇక్కడ. రైట్, బాగానే ఉంది. అయితే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిపోతే మాత్రం ఓకే లిక్విడిటీస్ లేనట్టు. ఓకే, పైకి వెళ్తుంది బట్ స్టిల్ లిక్విడిటీ లేనట్టు. ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్ వెళ్తే బికాజ్ లిక్విడిటీ లేనట్టు. ఓకే, మళ్ళీ ఇది డౌన్ సైడ్ ఒకవేళ వచ్చినా సరే ఏదైనా సరే అప్పుడు లాస్ట్ హై అనేది 15 minutes టైం ఫ్రేమ్ హై అనేది ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయితే బాగుంటుంది. అయితే ఇప్పుడు ఇది ఏదైతే సినారియో చెప్పాను చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ రాకుండా అప్ సైడ్ వెళ్ళిపోయింది అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం హై అనేది లాస్ట్ హై అనేది ఇక్కడ నుండి లైక్ ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అప్పుడు ఈ అంటే ఒకవేళ మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఓకే ఈ లో దగ్గర లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే అప్పుడు మనకి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు అవుతుంది. సో మార్కెట్లో రన్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే, రన్ అనేది పెద్ద టార్గెట్ పెట్టుకోవడానికి రన్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే సేమ్ ఇప్పుడు ఏదైతే ఇందాక చెప్పానో సింగిల్ క్యాండిల్లో బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ క్లోజ్ అయిపోవడం. అట్ ద సేమ్ టైం ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్. ఐదర్ సింగిల్ క్యాండిల్ అయినా డబుల్ క్యాండిల్ అయినా క్లోజ్ అయిపోతే కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట మనకి. ఓకే, లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఇదే లాస్ట్ ఇది అవుతుంది. ఐదర్ ఇక్కడైనా లిక్విడ్ స్వీప్ లేదైనా ఒకవేళ ఇక్కడ కూడా మార్కెట్ అలా లేకుండా డౌన్ సైడ్ ఇలాగ వచ్చినా సరే ఇక్కడ కూడా ట్రై చేయండి. ఓకే, ఇది కూడా లైక్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం ఇక్కడ కూడా లైక్ నేను లిక్విడిటీ నమ్ముతాను, అప్ సైడ్కే ఉంటాను. ఏదైనా సరే బుల్లిష్ సైడ్ ఉంటానని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ గ్యాప్ డౌన్ అయిపోయి రన్ అయిపోతేనే మాత్రమే బేరిష్ సైడ్ ఉంటామని చెప్పేసి అనుకుంటున్నాము. ఓకే, సో అది మాట పాసిబిలిటీ సినారియోస్. రేపు అయితే మాత్రం నా ఫుల్ స్ట్రైక్ అంతా దీని మీద ఉన్నది. సో చాలా ఇంపార్టెంట్. నేను డౌన్ సైడ్ వస్తుందని కూడా అనుకుంటున్నాను. సో చూద్దాం, ఏదైనా సరే రేపు చూద్దాం. ఓకే, సో అది ఫ్రెండ్స్ రేపటి అనాలిసిస్. మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే చెప్పాను కదా, మీరు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోసం డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.